రూపాయలు అంతకు మించి పర్చేస్ చేసిన 100 మంది ఫస్ట్ కస్టమర్లకి రూపాయికే చీర టిఆర్ఈ సారీస్ లో ఆషాఢం షాపింగ్ చేసుకోండి. మీరు డాక్టర్ సుచరిత రెడ్డి అని చెప్పుకోవడానికి ఇష్టపడతారా, లేదంటే డాక్టర్ ఆఫ్ రాకేష్ రెడ్డి అని చెప్పడం మీకు ఇష్టమా? నేను ఎంతో కష్టపడి చదువుకుంటే వచ్చిన డిగ్రీ డాక్టర్. డెఫినెట్లీ ఐమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. దాని మించిన బిరుదు డాక్టర్ ఆఫ్ పైడి రాకేష్ రెడ్డి గారు. నాన్నగారేమో బాగా పాలిటిక్స్లో బిజీగా ఉంటారు, కానీ వెనక ఉండి అంతా చేసేది మీరే అంటారు. ఇంతకీ మీ బిజినెస్లు ఏంటి? డాడీ మెయిన్ బిజినెస్ వచ్చి రెడ్ శాండిల్వుడ్. అది తనే చూసుకుంటారు. ఇట్స్ లీగల్లీ. నార్మల్గా రెడ్ శాండల్ బిజినెస్ లేదంటే స్మగ్లింగ్ లాంటివి నెగిటివ్ సెన్స్తో మనం చూస్తూ ఉంటాం. నాన్నగారు అలా చెప్పినప్పుడు మీకేమనిపించింది? అది కరెక్టేనా? అంటే నేను చిన్నప్పటి నుంచి తనని చూస్తున్నా. తను తప్పు చేసే మనిషే కాదు. తను అంత ఓపెన్ ఇంటర్వ్యూస్లో ప్రతిసారి చెప్పారు తను లీగల్ పుష్ప అని చెప్పారు. మీరు చాలా చిన్న ఏజ్లోనే అమ్మను పోగొట్టుకున్నారు. రాకేష్ రెడ్డి గారే మీకు అమ్మయ్యి మిమ్మల్ని పెంచారు. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. I was just 11 months baby when I lost my mother. Oh. Yeah, I don't even know. అమెరికాలో ఉన్న నేను అంకాపూర్ అమ్మాయిని అని చెప్పుకోవడం గర్వంగా ఉంటుంది అన్నారు మీరు. అయితే మీ అంకాపూర్ గురించి మేము చాలా విషయాలు విన్నాము, మీ సక్సెస్ స్టోరీస్ కూడా మాకు తెలుసు. మీ ఊరి గురించి మీ మాటల్లో వినాలని ఉంది. అంకాపూర్ గురించి ప్రపంచంలో తెలియని ఎవరికీ లేదు, కానీ ఇన్ ఎ డిఫరెంట్ వే. అంకాపూర్ చికెన్ ఇంకెక్కువ ఫేమస్ అయింది మా రైతుల కన్నా. కానీ నేను ఆ రైతులని ముందు పెట్టి మా నిజామాబాద్ ఇంతకీ నిజామాబాద్ జిల్లాకి పసుపు బోర్డు వచ్చిన తర్వాత ఎలాంటి రకమైన చేంజెస్ వచ్చాయి? మీరు ఇంతకుముందు మధ్యలో మీరు 2020, 2018, 2019 ఆ టైం నుంచి ఒక 6-7 ఇయర్స్ చూస్తే ఆర్మూరు గడ్డ బీజేపీ అడ్డా అని ఛాలెంజ్ చేసి మరి రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి? ఆర్మూర్కి ఇన్నేళ్ల చరిత్రలో బీజేపీ ఫస్ట్ టైం విన్ అయింది. వి టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. పాలిటిక్స్లో ఆరోపణలు విమర్శలు అనేవి కామన్. సరే, ఎమ్మెల్యేగా ఉన్న రాకేష్ రెడ్డి గారు వాటన్నిటిని తీసుకుంటారు, సమాధానం చెప్తూ ఉంటారు. కానీ వారి కూతురైన మీ మీద కూడా కొన్నిసార్లు వస్తూ ఉంటాయేమో కొన్ని విమర్శలు. వాటిని మీరు ఎలా ఫేస్ చేస్తుంటారు? ఒక్కటి స్వరూప, మన పేరెంట్స్తో పాటు లెగసీ అంటారు. లెగసీ అంటే వాళ్ళు వెనుకొచ్చే ఆస్తులో లేకపోతే పదవులో కాదు. అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆదర్శ గ్రామం అంకాపూర్ సక్సెస్ స్టోరీస్ మనం ఎన్నో వింటూ ఉంటాము. అంకాపూర్ స్పైసెస్ని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకువెళ్తున్నారు ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారి కుమార్తె అయిన డాక్టర్ సుచరిత రెడ్డి గారు. ఆమె 1000 కోట్ల ఆస్తులకు అధిపతి. అంతేకాదు ఓ పెద్ద వారసురాలు కూడా. తండ్రికి సంబంధించిన అనేక బిజినెస్లకి ఆమె మేనేజింగ్ డైరెక్టర్. తనకు అమెరికా అయినా అంకాపూర్ అయినా ఒకటే అని చెప్పే డాక్టర్ సుచరిత రెడ్డి గారు రూరల్ విమెన్ ఎంపవర్మెంట్ కోసం అనేక రకాలైన చర్యలు చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు డాక్టర్ సుచరిత రెడ్డి గారు. వారితో మాట్లాడదాం, ఇవాళ అనేక విషయాలు తెలుసుకుందాం. హలో సుచరిత గారు. నమస్తే స్వరూప గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సుచరిత గారు, మీరు డాక్టర్ సుచరిత రెడ్డి అని చెప్పుకోవడానికి ఇష్టపడతారా, లేదంటే డాక్టర్ ఆఫ్ రాకేష్ రెడ్డి అని చెప్పడం మీకు ఇష్టమా? నేను ఎంతో కష్టపడి చదువుకుంటే వచ్చిన డిగ్రీ డాక్టర్. డెఫినెట్లీ ఐమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. దాని మించిన బిరుదు డాక్టర్ ఆఫ్ పైడి రాకేష్ రెడ్డి గారు, ఫైర్ బ్రాండ్ ఆఫ్ తెలంగాణ. డెఫినెట్లీ ఫైర్ బ్రాండ్ ఆఫ్ తెలంగాణ. ఎస్. కానీ మీలో కూడా ఫైర్ అనిపిస్తుందండి. సేమ్ రక్తం, సేమ్ ఎమోషన్స్ ఉంటుంది కదా. ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది. అవును. 1000 కోట్ల ఆస్తులకి మీరు వారసురాలు. అంతేకాదు రాకేష్ రెడ్డి గారికి సంబంధించిన అనేక బిజినెస్లని మీరే ముందుండి నడిపిస్తూ ఉంటారు. నాన్నగారేమో బాగా పాలిటిక్స్లో బిజీగా ఉంటారు, కానీ వెనక ఉండి అంతా చేసేది మీరే అంటారు. ఇంతకీ మీ బిజినెస్లు ఏంటి? డాడీ మెయిన్ బిజినెస్ వచ్చి రెడ్ శాండిల్వుడ్. అది తనే చూసుకుంటారు.
ఇట్స్ ఎ లీగల్లీ బిజినెస్, రెడ్ శాండిల్వుడ్. అది ఇప్పుడు కాదు, 29 years నుంచి హీఈస్ ఇన్ టు దట్ బిజినెస్. ఈజ్ వన్ ఆఫ్ ద లీగల్ పర్సన్ ఫ్రమ్ ఇండియా. మిగతా బిజినెస్లు అంటే 9-star వేర్ హౌసింగ్ సిస్టమ్, 9-star కోల్డ్ స్టోరేజెస్, 9-star హోటల్స్, వీటన్నిటిలో డాడీతో పాటు నేను మేనేజింగ్ డైరెక్టర్. ఐ టేక్ కేర్ ఆఫ్ దాట్. అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఈ మధ్య కాలంలో ఒక 5-6 years నుంచి మేము ఎస్టాబ్లిష్ చేసినాం నిజామాబాద్ ఏరియాలో రూరల్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి అక్కడ మా నిజామాబాద్ చుట్టుపక్కల్లో రూరల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఉమెన్ కోసం కానీ ఫార్మర్స్ కోసం కానీ క్రియేట్ చేసిన ప్రతి బిజినెస్ని ఐ టేక్ కేర్ పర్సనల్లీ. అది వెదర్ ఇట్స్ వేర్ హౌసింగ్ సిస్టమ్స్, కోల్డ్ వేర్ హౌసెస్, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అండ్ స్పైసెస్ యూనిట్, ఇలా అన్నీ కూడా రూరల్ రిలేటెడ్. యా, మా మెయిన్ అంటే స్వరూప గారు, ఇవాళ మేమున్న స్థాయికి డబ్బు మేము ఆల్రెడీ సంపాదించాం. ఇప్పుడు కావాల్సిందే అది ఒక సాటిస్ఫై అవ్వాలి లైఫ్లో. ఎలా అంటే మేము పుట్టిన ఊరది, మేము చేసే ప్రతి పని, ఎక్కడ చేసినా ఏ పనికైనా పైస ఉంటుంది, కానీ మన వాళ్ళ కోసం ఏదైనా యూజ్ అయ్యే వర్క్ చేస్తే మనకు అది ఆ ఆనందం వేరు కదా. జనాలు నేను కానీ నాన్న కానీ మాదంతా నేటివే ఆ విలేజ్ కదా. నాన్నగారికి రెడ్ శాండల్ బిజినెస్ ఉందని ఇప్పుడే మీరు చెప్పారు కదా. పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు ఆయన నేనే రియల్ పుష్ప అన్నారు. నార్మల్గా రెడ్ శాండల్ బిజినెస్ లేదంటే స్మగ్లింగ్ లాంటివి నెగిటివ్ సెన్స్తో మనం చూస్తూ ఉంటాం. నాన్నగారు అలా చెప్పినప్పుడు మీకేమనిపించింది, అది కరెక్టేనా? అంటే నేను చిన్నప్పటి నుంచి తనని చూస్తున్నా, తను తప్పు చేసే మనిషే కాదు. తను అంత ఓపెన్ ఇంటర్వ్యూస్లో ప్రతిసారి చెప్పారు తను లీగల్ పుష్ప అని చెప్పారు, తను స్మగ్లింగ్ చేసే పుష్ప. జనాలు ఎలా తీసుకుంటారు అన్నది అది వాళ్ళ ఇది అండి. ఇప్పుడు ఆపోజిషన్ పని ఏముంటుంది, ఒక మంచి పర్సన్ మీద ఏది దొరకనప్పుడు ఏదో చల్లాలి బురద అని చల్లడం తప్ప. ఇప్పుడు గవర్నమెంటే నీకు లైసెన్స్లు ఇచ్చి, గవర్నమెంటే నీకు ఎక్స్పోర్ట్ ఇది ఇచ్చి, అది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ఉంటుంది. ఒక్కసారి ఇస్తే లైఫ్ టైం ఎక్స్పోర్ట్ చెయ్యం మనం. ఎవ్రీ ఇయర్ రెన్యువల్, ఎవ్రీ ఇయర్ ఒక సిస్టమ్ ఉంటుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ టుగెదర్. సో గవర్నమెంట్ ఇప్పుడు డాడీ స్మగుల్ చేస్తుందంటే గవర్నమెంట్ స్మగ్లింగ్ గూడ్స్ అమ్ముతున్నట్టు కాదు కదా. అది ఈజ్ ఎ లీగల్ పర్సన్, ఈజ్ డూయింగ్ ఎ బిజినెస్ ఇన్ లీగల్ వే. అది వేరే వాళ్ళు ఎలా అనుకుంటారు, నాకు మా నాన్న ఏంటో తెలుసు, ఆయన చేసే పని ఏంటో తెలుసు, మేమెవరో ఏదో అనుకుంటారని మేము అనుకోమండి. రాకేష్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యే కావచ్చు, కానీ ఆయన పుట్టి పెరిగిందంతా కూడా తన కష్టంతోనే నిలబడ్డారు. ఆయన అంతా కూడా తన కాళ్ళ మీద తాను నిలబడ్డ వ్యక్తి. ఆయన గురించి చెప్తారా? హీజ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. తను స్వయం కృషి అంటారు కదా, దానికి ఒక నిదర్శనం. నేను చిన్నప్పటి నుంచి, కానీ పుట్టడం మంచి కుటుంబంలో పుట్టారు. తను ఎలా అంటే వాళ్ళ మేనమామ 20 ఏళ్ళు సర్పంచ్ అంకాపూర్కి. మా అంకాపూర్ అనే విలేజ్ ఇవాళ ఈ స్థాయిలో పేరుంది అంటే తన వల్లే. ఆ కాలంలోనే ఇల్లులు కట్టియడం, 100 ఇల్లులు కట్టివ్వడము, స్ట్రీట్ లైట్స్ వేపియడము, సీసీ రోడ్లు వేపియడం. నేను చెప్తుంది 40 ఏళ్ళ క్రితం, ఒక చిన్న పల్లెటూరులో. ఇది 40 ఏళ్ళ క్రితం ఆయన చేసిన అభివృద్ధి ఇప్పటికి అలానే ఉంది, సంఘాలు కానీ. అలాంటి కుటుంబం నుంచి పుట్టాడు తను. కానీ మధ్యలో కొన్ని సన్నివేశాల వల్ల, కొన్ని ఇది వల్ల మా పరిస్థితి అలా బాగాలేకుండింది. కానీ ఆయన ఎంత కష్టపడ్డాడంటే జీరో, ఆ రోజు ఆయన నిలబడ్డ స్థాయి మధ్యలో జీరో నుంచి ఇవాళ ఆయన బిజినెస్ ఎంపైర్ కానీ, ఆయన పొలిటికల్ ఎంపైర్ ఏదైనా తను ఒక్కరే చేసుకుంది. చాలా కష్టపడి ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఆయన చెయ్యని పని లేదు, అంటే చిన్నది పెద్దది అంటూ తనకు అట్లా ఏమి ఉండదు. అన్నీ కష్టపడ్డాడు ఇవాళ ఆ స్థాయికి రావడానికి. హీ డిజర్వ్స్ దిస్ నేమ్, ఫేమ్, మనీ, ఎవ్రీథింగ్ హీ డిజర్వ్స్, అంతే. మీరు చాలా చిన్న ఏజ్లోనే అమ్మను పోగొట్టుకున్నారు. రాకేష్ రెడ్డి గారే మీకు అమ్మయ్యి మిమ్మల్ని పెంచారు. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఐ వాజ్ జస్ట్ 11 months baby when I lost my mother. ఓ I don't even know. తను ఎలా ఉంటుంది అన్నది కూడా ఒక ఫోటోలో చూడడమే మనం. ఎలా పోయారమ్మా? సమ్ హెల్త్ ఇష్యూస్ ఆఫ్టర్ డెలివరీ ఇష్యూస్. దట్ ఈస్ టూ పర్సనల్. కానీ బట్ ద వే హీ బాటప్ మీ, తన నాన్న తన లైఫ్ ఒకవైపు కూతుర్ని పట్టుకొని ఇంకోవైపు లైఫ్లో ఎన్నో ఛాలెంజెస్, వాటన్నిటినీ దాటుకుంటూ ఇవాళ మేమున్న స్థాయికి నన్ను బాగా చదివించుకుంటూ, బాగా పెంచుతూ, తను బిజినెస్లో ఎదుగుతూ, లైఫ్లో కష్టం పడుతూ, హీ సాక్రిఫైస్డ్ అ లాట్. అది ఆ గ్రాటిట్యూడ్ అది నాకు ఎప్పటికీ పోదు. బట్ టుడే ఐఎమ్ హ్యాపీ. ఐ హ్యావ్ ఎ ఫ్యామిలీ, ఐ హ్యావ్ ఎ బ్రదర్, ఐ హ్యావ్ ఎ సిస్టర్, మై పిన్ని. ఐ లవ్ గాడ్. ఏదో ఒక విధంగా మనని చేస్తారు. ఐఎమ్ హ్యాపీ. బట్ డెఫినెట్లీ ఆ 20 years ఆఫ్ టైం తను నా కోసం స్పెండ్ చేసింది, ప్రతి నిమిషం నా గురించి, అది నేను ఎప్పటికీ
ఐ బీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ వాట్ హీ హాస్ డన్ టు మీ. ఆయన చూడగానే ఎవరైనా ఫైర్ బ్రాండ్ అనుకుంటారు, కానీ ఆ ఫైర్ బ్రాండ్ వెనక ఉన్న మానవత్వం, కూతురి మీద ప్రేమ అవన్నీ చాలామందికి కనిపించవు. ప్రతి తల్లిదండ్రులకు ప్రేమ ఉంటుంది, నేను అనను. తండ్రి కూతురికి మంచి బాండ్ ఉంటుంది, కానీ ఇంకా తల్లి తండ్రి తనే అయి పెంచాల్సిన ఇట్లా అంటి సిచ్యువేషన్ వస్తే వాళ్ళ ప్రేమ ఇంకా మనం కంపేర్ చేయలేం, వాళ్ళ సాక్రిఫైస్ మనం కంపేర్ చేయలేం. ఈజ్ అ వెరీ వెరీ నైస్ పర్సన్. అసలు ఇప్పుడు నేననే కాదు, ఇప్పుడు బిడ్డ పైనే ఇంత ప్రేమ ఉంటుంది అన్నాను నేను. తనకు కావాల్సిన మనిషి, ఏ మనిషి కష్టంలో ఉన్నా అసలు తనంతా ఆలోచించరు స్వరూప, జస్ట్ ఇస్ ఫ్రమ్ హార్ట్. ఇప్పుడు మీరు ఆయన స్పీచెస్ చూస్తారు, మీరు చాలాసార్లు ఇంటర్వ్యూ చేశారు, అసలు స్క్రిప్ట్ ప్రిపరేషన్ ఇలా ఏమి ఉండదు ఆయనకి, మనసులో ఏమొస్తే అది చెప్తారు. తను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ముక్కుసూటి మనిషి, అండ్ చాలా ప్రేమ ఉంటుంది ఆయన మనసులో. ఆయన ఒకరికి డబ్బు ఇస్తే తగ్గిపోతుంది, ఒకరికి హెల్ప్ చేస్తే తగ్గిపోతుంది అని ఆలోచించే పర్సన్ కాదు. మీ ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, అలాగే మ్యారిటల్ లైఫ్ గురించి చెప్పండి సుచరిత గారు. ఐ స్టడీడ్ మెడికల్ డెంటల్ హియర్ హైదరాబాద్లో. నేను డెంటిస్ట్రీ చేశాను. ఐఎమ్ ఏ డెంటిస్ట్, ఐఎమ్ ఏ డాక్టర్. అండ్ దెన్ నాకు బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనిపించింది. నాన్నని చూసి బిజినెస్ అండ్ మెడికల్ కంబైన్ చేయొచ్చు, యాజ్ ఎ పబ్లిక్ హెల్త్ ఎలా అయినా డిఫరెంట్గా ఐ వాంటెడ్ టు ట్రై. సో నేను మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఫ్రమ్ లండన్, ఐవ్ డన్ మై మాస్టర్స్ ఇన్ గ్లోబల్ లీడర్షిప్ సైన్స్ ఫ్రమ్ US, ఐవ్ డన్ MBA ఇన్ ఫైనాన్స్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. సో ఓవరాల్ 3 countries నుంచి 3 మాస్టర్స్ తీసుకున్నాను. దట్ వాజ్ మై డాడ్స్ థింగ్. చదువు, ఇంకా చదువు, నేర్చుకో, ఈ దేశానికి వెళ్ళు, ఆ దేశానికి వెళ్ళు. సో తను ఏంటంటే తను చాలా ఎంపవర్ చేస్తాడు. ఎలా అంటే గో ఎక్స్ప్లోర్ ద కంట్రీ, ఇట్లా ఇంట్లో కూర్చుంటే ఏం రాదు, వెళ్ళండి, ఆ దేశం వెళ్ళు, ఈ దేశం వెళ్ళు, యూ షుడ్ లెర్న్ దిస్ థింగ్, దట్ థింగ్. సో వెరీ ఎంకరేజింగ్ పర్సన్. అంటే తను ఎప్పుడు జెండర్ డిఫరెన్స్ అనేది నేను ఎప్పుడు చూడను. మెన్ ఉమెన్, తను ఏమంటే చాతగాని వాళ్ళు చెప్తారు ఇది నేను ఉమెన్, నేను మెన్ అని, అది అలాంటప్పుడు వస్తుంది. మెన్ అయినా ఉమెన్ అయినా నువ్వు చేసే పని నువ్వు ఎలా చేస్తావు అన్న దాన్ని బట్టి ఉంటుంది తప్ప డోంట్ గివ్ ఎన్ ఎక్స్క్యూజ్. ఆయన అప్పుడప్పుడు ఎప్పుడైనా నేను ఏదైనా వర్క్లో ఎక్స్క్యూజ్ ఇస్తే, అంటే నాకు ఎక్స్క్యూజ్ ఇవ్వాలని కూడా అనిపించదు, ఎందుకంటే హీ రేస్డ్ ఏ బేబీ అండ్ అంటే తను ఇంత పెద్ద బిజినెస్ ఎంపైర్తో పాటు ఒక చిన్న పాపను కూడా పెంచిన పర్సన్కి పోయి నేను ఎక్స్క్యూజ్ కూడా ఏం చెప్పలేను. బిజినెస్లో ఇలా ఇవాళ లీవ్ కావాలి పాప కోసం ఇలా చెప్పలేము మనం. అలాంటి సక్సెస్ఫుల్ అండ్ హార్డ్ వర్కింగ్ పీపుల్ వాళ్ళతో పనిచేస్తుంటే ఎంతో నేర్చుకుంటాం మనం. ఇట్స్ అ వెరీ స్ట్రిక్ట్ బాస్, ఈజ్ నాట్ లైక్ ఎంత ప్రేమ ఇంత ఫాదర్ ఒక సైడ్ అయితే, వెన్ ఇట్ కమ్స్ టు వర్క్, వెన్ హీ అంటే ఇట్లా వర్క్ విషయంలో కానీ మన పర్సనల్ లైఫ్ గురించి ఏదైనా చెప్పే అప్పుడు ఈజ్ అ వెరీ స్ట్రిక్ట్ పర్సన్. స్ట్రిక్ట్ బాస్ ఐ వుడ్ సే. మీరు ఫారిన్లో చదువుకున్నారు, ఫారిన్లో సెటిల్ అయ్యారు, అక్కడ డాక్టర్గా, ఎంటర్ప్రెన్యూర్గా చాలా బిజీగా ఉన్న టైంలో మళ్ళీ ఎలక్షన్స్ కోసం, నాన్నగారి కోసం అని ఆర్మూర్కి, అంకాపూర్కి రావాల్సి వచ్చింది. అప్పుడు ఆ లైఫ్ని వదిలేస్తున్నప్పుడు ఏమనిపించలేదా? అసలు ఈ రాజకీయాలు అనేవి ఎలా ఉంటాయి, గెలుస్తామా లేదా, ఇక్కడికి వచ్చి ఇంత మనము పోటీ చేస్తున్నాము, ప్రతిపక్షాలకు ఎదురుగా నిలబడుతున్నాము అనిపించలేదా? డెఫినెట్లీ దట్ వాజ్ ఎ వెరీ గుడ్ లైఫ్. అంటే అక్కడ చాలా మంచి లైఫ్ ఉండే, కానీ నేను ఒక అవకాశం కోసం చూసాను, ఎప్పుడెప్పుడు ఇండియా వచ్చేద్దాము, ఎప్పుడెప్పుడు మన వాళ్ళ దగ్గర ఉందాము. ముందు నుంచైనా ఎన్ని దేశాలు తిరిగినా నాన్నగారు ఒకటి చెప్పేవాళ్ళు, ఎక్కడన్నా తిరుగు, అన్ని దగ్గర నేర్చుకో, ఎండ్ ఆఫ్ ద డే ఇండియా ఈజ్ యువర్ ప్లేస్. అది తను చాలా పేట్రియాటిక్ ముందు నుంచి కూడా. అయితే తనకు అది మా మనసులో కూడా ఉంది. ఎక్కడ తిరిగినా ప్రతి 3 నెలలకు ఇండియాకి రావడము, ఎక్కడ చదువుకున్న టికెట్స్ ఇవన్నీ ఆలోచించొద్దు, బెటర్ జస్ట్ ఫ్లై ఆఫ్ వచ్చేసి ఒక 2 నెలలు ఇక్కడ వెకేషన్ స్పెండ్ చేసేళ్ళు. అంటే తను సేమ్ టైం అక్కడ ఎలా లైఫ్ని చూస్తారో సేమ్ టైం అక్కడంతా నేర్చుకొని వచ్చి ఇండియాలో మీరు ఉండాలి ఎండ్ ఆఫ్ ద డే అన్నది నేర్పి. సో నాకు ఎప్పుడు కూడా రిటర్న్ రావడానికి ఆ పెయిన్ లేకుండే. నాకు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు కమ్ బ్యాక్. దిస్ వాజ్ ద రైట్ టైమ్ టు కమ్ అండ్ ఒక రైట్ కాజ్. వర్కింగ్ ఫర్ హిమ్ వాజ్ అ వెరీ గ్రేట్ ప్లెజర్ ఫర్ మీ. జనంలో రాకేష్ రెడ్డి గారికి ఎంత ఫాలోయింగ్ ఉందో సుచక్కకు కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. నేను ఒక వీడియో చూశాను, ఒక అబ్బాయి టాటూ వేయించుకున్నాడు కదా మీ పేరు. అంత ప్రేమ ఏంటండి మీ మీద? అంటే అది ఏమంటారు, అది వీ షుడ్ బి బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ లవ్ ఫ్రమ్ పీపుల్. అది మేము నిజంగానే అదృష్టం అనుకుంటాము. నాన్నగారు కానీ మేము కానీ ఇంత ప్రేమ, రేపు రాజకీయాల్లో ఉంటామా ఉండమా, రేపు లెగసీ తీసుకెళ్తామా, అది సెకండరీ. ఇంతమంది మనని ఇష్టపడుతున్నారు అన్నది ఒక అద్భుతమైన విషయం. అది వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ దిస్ లవ్.
కానీ అంటే మేబీ మేము చాలా నెలలు చాలా ఏళ్ళు అంటే వాళ్ళతో కలిసి పనిచేసాం, వాళ్ళల్లో ఒక మనిషి అయి వాళ్ళకి ఏ రోజు ఏ అవసరం ఉన్నా మనం ఒక ఇంటి మనిషిలా ఉండి మేబీ దే ఆర్ వెరీ కనెక్టెడ్ అంతే. అంటే నాన్నగారు కానీ నేను కానీ ఎలా అంటే ఎమోషనల్గానే కనెక్ట్ అవుతాం జనాలతో. సో మనది ఎప్పుడు ఇట్లా పైన పైన కార్ నుంచి హాయ్ చెప్పి పోయే మనుషులం కాదు. ఇప్పుడు నా మనిషి అంటే వాళ్ళతో కింద అయినా కూర్చుంటాము, ఇంట్లో అయినా కూర్చుంటాం. వాళ్ళ ఇంట్లో 5గురే ఉన్నా వాళ్ళ ఫంక్షన్కి పిలిచినా పోతాం, 500 మంది ఉన్నా పోతా, 5గురు ఉన్నా పోతా. అంటే ఆ ప్రేమ వాళ్ళు అది అలా చూస్తారు కదా. అరే మా కోసం వీళ్ళు ఇంత టైం స్పెండ్ చేశారు, మా కోసం మా కష్టం. ఫోన్ చేయగానే నానే కాదు నేనైనా అంతే రెస్పాన్స్ ఎంబటే ఫోన్ లేపుతాం. డాడీ కానీ నేను కానీ ఏదైనా అవసరం ఉంది అనగానే మనతోటి ఏమవుతుంది. సో వాళ్ళు కూడా మన నేచర్ని చూసి దాన్ని బట్టి. అమెరికాలో ఉన్న నేను అంకాపూర్ అమ్మాయిని అని చెప్పుకోవడం గర్వంగా ఉంటుంది అన్నారు మీరు. అయితే మీ అంకాపూర్ గురించి మేము చాలా విషయాలు విన్నాము, మీ సక్సెస్ స్టోరీస్ కూడా మాకు తెలుసు. మీ ఊరి గురించి మీ మాటల్లో వినాలని ఉంది. అంకాపూర్ గురించి ప్రపంచంలో తెలియని ఎవరికీ లేదు. కానీ ఇన్ ఎ డిఫరెంట్ వే అంకాపూర్ చికెన్ ఇంకెక్కువ ఫేమస్ అయింది మా రైతుల కన్నా. కానీ నేను ఆ రైతులని ముందు పెట్టి మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో రైతులు చాలా అంటే చాలా అభివృద్ధి చెందిన రైతులు. నాట్ ఓన్లీ అంకాపూర్, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలా అభివృద్ధి చెందిన రైతులు ఉన్నారు మాకు. దాన్ని మళ్ళీ మీడియా ముందు పెట్టడానికి, జనాల ముందు పెట్టడానికే నా ప్రయత్నం. రైతులు అంటే మాకు పసుపు రైతులు ఎక్కువ. మీరు ఇప్పుడు చూసారు, ఇప్పుడు నేషనల్ లెవెల్లో మాకు ఇప్పుడు పసుపు బోర్డు కూడా శాంక్షన్ అయింది. మా దగ్గర గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్ల కోసమో దీనికోసమో వెయిట్ చేసే రైతులు కాదు, చాలా కష్టపడతారు. సంవత్సరానికి 4 పంటలు తీయడానికి ట్రై చేస్తారు. జనరల్గా మీకు చాలా ఊర్లలో 2 పంటలు అలా ఉంటాయి. మేము జొన్నలు, మక్కలు, పసుపు, మళ్ళీ వీలైతే ఆ చిన్న టైం ఏదన్నా దొరికితే కూరగాయలు, కొత్తిమీర. సో ఆ రైతులు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మా దగ్గర గవర్నమెంట్ ఏదో ఇస్తుంది అని వెయిట్ చేయరు ఎప్పుడు. తెలంగాణ ఇప్పుడు వచ్చిందండి, ఇప్పుడు చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి. అది అంటే ఆ ముందు మొత్తం మన స్టేట్లో మాకు చాలా తక్కువ, ఇఫ్ యూ సీ రైతులకి చాలా తక్కువ ఇది ఉండింది. కానీ వాళ్ళలో ఉన్న కష్టపడే మనస్తత్వము, యూనిటీ మా చుట్టుపక్కల విలేజెస్లో కానీ అంకాపూర్లో కానీ ఒక యూనిటీ ఉంటుంది. మనం అందరం కలిసి ఇది చేద్దాం, మనందరం కలిసి ఇప్పుడు ఇదే ఇద్దాం, ఒకరికి అవసరం ఉంటే ఇంకోరు వెళ్ళడం, అలాంటివి చాలా కలెక్టివ్ గ్రోత్. యూ వుడ్ సే ఇంగ్లీష్లో చెప్పాలంటే కలెక్టివ్ గ్రోత్. అండ్ ఉమెన్ అండ్ మెన్ టుగెదర్ దే వర్క్. మెన్ మార్కెటింగ్, సేల్స్ చూసుకుంటే మీరు ఇప్పుడున్న బిజినెస్ లాంగ్వేజ్లో పెట్టాలంటే ఉమెన్ టేక్ ఆపరేషనల్ అండ్ ఆన్ ఫీల్డ్ వర్క్, ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఫ్యామిలీ. అంటే ఇప్పుడు మా చుట్టాలు ఉన్నారు, పెద్దమ్మలు, అత్తమ్మలు, ఎవరైనా అవ్వండి, ఇప్పటికి కూడా వాళ్ళకి 2 కోట్ల ఇల్లు ఉండని, 10 కోట్ల ఆస్తి ఉండని, ఏదన్నా ఉండని, ఇంకా కూడా పొలంలో వెళ్తారు, వాళ్ళే కష్టపడతారు. ఆ కష్టపడే మనస్తత్వం ఇంకా ప్లస్ అందరం కలిసి చేయాలన్న మనస్తత్వమే ఈ నిజామాబాద్ ఏరియాలో చుట్టుపక్కల ఉన్న దగ్గర వ్యవసాయానికి ఆ విలువ, ఆ పేరు ఉంది అని నేను అనుకుంటాను. మీ అమ్మమ్మ గారిది, నానమ్మ గారిది ఇద్దరిది కూడా అంకాపూరే. మా అమ్మ మా నాన్న ఇద్దరు సేమ్ విలేజ్. మా దగ్గర అదేంటంటే ఊర్లలోనే సంబంధాలు ఇచ్చుకునేది ముందు చాలా అది ఉంటుండే, అందరు తెలిసిన వాళ్ళకే. సో మన వ్యవసాయానికో దేనికైనా మన వాళ్ళు ఉంటారు, మనకు తెలిసిన కుటుంబాలు అని అలా ఉండేది. ఎక్కువ మటుకు మేనరికాలు అలాంటిది. మీ ఊరేమో అలా ఉంటుంది. అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. ఆయన అమెరికాలో ఉంటారా? లేదు, ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటారా? కానీ ఈజ్ అ వెరీ ప్రైవేట్ పర్సన్. తనకి ఇట్లా హడావిడి ఇలాంటివి ఏం నచ్చవు. తన లైఫ్ తన ఫ్రెండ్స్, తన లైఫ్ 24 గంటలు తన బిడ్డ. నా పాప ఉందా, పాపతో ఆడుకున్నానా, నా వర్క్ ఆ వరకు. నువ్వు మీ నాన్నలాగా మళ్ళీ మేము అలా ఉండము. He has a lot of friends. He has a very good. హైదరాబాద్లో నేమ్ ఇట్, he knows everyone. కానీ ఈజ్ అ వెరీ క్లోజ్డ్ పర్సన్, డజంట్ లైక్ టు బీ ఓపెన్ అవుట్ దేర్. వెరీ నైస్. ఇంతకీ నిజామాబాద్ జిల్లాకి పసుపు బోర్డు వచ్చిన తర్వాత ఎలాంటి రకమైన చేంజెస్ వచ్చాయి? మీరు ఇంతకుముందు మధ్యలో మీరు 2020, 2018, 2019 ఆ టైం నుంచి ఒక 6-7 ఇయర్స్ చూస్తే పసుపు ఒకటేసారి 15,000 పైన అలా ఉండే పసుపు ఒకటేసారి మనకి 5,000, 6,000, రైతు పెట్టిన ధర కూడా రాని పరిస్థితి. ఎంత ఇబ్బంది పడ్డారంటే అసలు ఆ ఫేజ్, ఆ 5-6 ఏళ్ళు, ఆ 7 ఏళ్ళ టైం రైతులకు చాలా రాంగ్ టైం ఉండింది, చాలా ఇబ్బందిగా ఉంది. ఒక్కసారి ఈ పసుపు బోర్డు వల్ల మనకి ఇప్పుడు లాస్ట్ మనం 3 ఇయర్స్ నుంచి మీరు గమనిస్తే పసుపు మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు 15,000, 17,000, 18,000
అలా రీచ్ అయింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడతారు స్వరూప గారు. మనలాగా ఏసీల్లోనో దేంట్లో కాదు, 24 గంటలు నేచర్ని నమ్ముకొని బ్రతికే జనాలు వాళ్ళు. ఇవాళ ఎండాకాలంలో వర్షం పడితే అబ్బా ఎండల్లో సడన్గా ఆట్ టైంలో వర్షం పడితే మనకు సిటీలో ఉండే వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఏ రాంగ్ థింగ్. ఎందుకంటే వాళ్ళకి పంట ఒక సీజన్ని బట్టేస్తారు, ఆ నేచర్ని. సమ్మర్లో ఒకలాంటి పంట ఉండాలి, వర్షంలో ఒకలాంటి. సో మనకు ఎండాకాలంలో వర్షపడింది అనుకోండి, వాళ్ళ పంటలు పాడైపోతాయి. సో అలా వాళ్ళు చాలా కష్టపడతారండి. రైతులను చాలా దగ్గర నుంచి చూస్తుంటే ఈ ప్రాసెస్ ఆఫ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ అన్న దాంట్లో చాలా దగ్గర అయ్యాను, చాలా ఎమోషనల్ అవుతాను కొన్నిసార్లు. నేను మొన్న ఎప్పుడో జాన్లో వర్షాలు బాగా పడితే ఐ వాజ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. అందరు ఏమైంది నువ్వు సిటీలో ఫ్రెండ్స్ మంచి చాయ్ తాగుదాం, బజ్జీలు తిందాం అన్న డిస్కషన్ వస్తుంటే ఐ వాజ్ నా బ్యాక్ ఆఫ్ మై మైండ్, అరే పసుపు ఇంకా దొబ్బలేదు, వీళ్ళు మురిగిపోతుంది తీసే టైంకి, ఇంత పసుపు పాడైపోతుంది అంటే. ఒక్కసారి మనం వాళ్ళ కష్టం చూస్తేనే ఇంత బాధ అయితే కష్టపడే వాళ్ళకి ఎలా ఉంటుంది? సో ఐ ఫీల్ నేను ఇప్పుడు చేస్తున్న ఏ బిజినెస్ అయినా వాళ్ళని ఉద్దేశించి ఎందుకు చేస్తా అంటే, మనం ఇప్పుడు కంఫర్టబుల్ లైఫ్ స్టైల్లో ఉన్నాం. మా చాలా మటుకు బిజినెస్లో ఆటో మోడ్లో ఉంటాయి, మేమున్నా లేకున్నా బిజినెస్లో నడిచేలాగా. సో నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు నాతో అయ్యేవంతు, నేను ఒక్కదాన్ని ఏదో మారుస్తానో ఏదో చేస్తాను అని కాదు, మన ప్రయత్నం మనం తప్పకుండా చెయ్యాలి. నా ప్రయత్నం ఏంటంటే ఫార్మర్స్కి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇద్దామని. దాని నుంచి వచ్చిన ఐడియానే అంకాపూర్ స్పైసెస్. అంకాపూర్ వాళ్ళంటే కోటీశ్వరులు. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? ఏమన్నా చిన్న చిన్న వ్యవసాయం పనులు వచ్చా మీకు సుచరిత గారు? సరదాగా చేస్తూ ఉంటారా? మా అంకాపూర్ అని కాదు, మన ఏరియా ఆ చుట్టుపక్కల్లో వెన్ యూ కంపేర్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఒక్కటి తేడా ఉంటుంది. ల్యాండ్ బ్యాంక్ మీకు ఇటు సైడ్ ఆంధ్ర దగ్గర ఎక్కువ ఉంటాయి, 100 ఎకరాలు. మా దగ్గర 10 ఎకరాలు ఉంటాయి, కానీ 10 ఎకరాలలో కమర్షియల్ క్రాప్స్ నడిపిస్తాం. సో 10 ఎకరాలు ఉండే ఈ రైతు ఇక్కడ 100 ఎకరాలు ఉండే ఆ రైతు సమానం మా దగ్గర. సో మా దగ్గర భూభాగం తక్కువ ఉంటుంది మా దగ్గర. సో ప్రతి ఒక్కరికి 10 ఎకరాలు ఉన్నా కానీ చాలా పెద్ద రైతు అన్నట్టే. ఎందుకంటే మీకు ఎన్ని ఎకరాలు ఉందో చెప్పండి. మా ఊర్లో మా వరకు మంచి పంటలు పండించే అంతవరకు ఇంటి వెనకే మేము పంటలు చిన్న చిన్న పంటలు అవి పండిస్తారు. జనరల్గా 100 ఎకరాలు వేసుకోవచ్చా? అదే స్వరూప గారు ఏదో తెలుసుకుంటాను నేను. సో యా వాట్ ఎవర్, మీరు ఎంత ఉన్నా కానీ ఏం లాభం అండి, మనం ఎంతవరకు యూటిలైజ్ చేసుకోగలుగుతాం అంతే అవసరం కదా మనకి. కానీ ఆ ఊర్లో వరకు ఇప్పుడు మా ఇంటి వెనుకుండే భూమిపైన ఉన్న, ఇంటి దగ్గరలో ఉండే భూమిపైన ఉన్నంత ఇష్టం దూరం దూరం ఉన్న పొలాలపైన ల్యాండ్. ఇక్కడ ఏంటంటే మేము చిన్న చిన్న పంటలు, కొత్తిమీరను, వంకాయలు, టమాటాలు ఏవన్నీ వేస్తే వెళ్ళినప్పుడు వీకెండ్ వెళ్ళినప్పుడు మంచి తెంపుకోవడము, పసుపు దొబ్బుతుంటే వెళ్ళి వాళ్ళతో కూర్చొని చేయడము అలాంటివి చేస్తాం. కానీ అది ఎనీథింగ్ బట్ మనం ఒక మదర్ నేచర్తో కనెక్ట్ అయ్యే ఎఫెక్షన్ ఈజ్ డిఫరెంట్ స్వరూప. ఎనీథింగ్ ఇక్కడ ఉండే సిటీ బిల్డింగ్స్, ట్రాఫిక్, కార్స్ ఈజ్ వన్ సైడ్, లగ్జరీ ఈజ్ వన్ సైడ్. అసలు ఆ ఊర్లో ఆ ప్రశాంతత, ఆ మంచి వెదర్, ఆ మట్టి వాసన అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఊర్లో ప్రతి ఒక్కరు చుట్టాలే ఉంటారు, ఎంత ప్రేమగా మాట్లాడిస్తారు. నాకు అందరూ వరుసలే, మరి అందరినీ నాకు చిన్నప్పటి నుంచి అయితే మాకు అలానే నేర్పించారు. అత్తమ్మ, పెద్దమ్మ, బాపు, మామ ఇలానే పిలుస్తాం. అది ఓన్లీ మా క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని కాదు, అన్ని క్యాస్ట్ వాళ్ళని పిలుస్తాం. అంటే ఊర్లలో ఆ బంధాలు ముందు నుంచి అట్లా ఉండిపోయాయి. ఏ క్యాస్ట్ అయినా కానీ మన వాళ్ళే, మన చుట్టాలు. నాకు అందరు ఇప్పుడు డాడీ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, అందరు నేను బాబాయ్, మామ. నాకు అసలు అంత వాళ్ళు మనకి ఎంత దూరం రిలేషన్ ఏంటి అసలు ఎప్పుడూ అడగం. ఆ ఊర్లలో అనుబంధాలు డిఫరెంట్ ఉంటాయి. నాకు ఐ లవ్ దట్. ఆర్మూరు గడ్డ బీజేపీ అడ్డా అని ఛాలెంజ్ చేసి మరి రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి? ఆర్మూర్కి ఇన్నేళ్ల చరిత్రలో బీజేపీ ఫస్ట్ టైం విన్ అయింది. వి టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో మా ఉన్న 7 కాన్స్టిట్యున్సీస్లో వేరే దగ్గర విన్నారు, నాట్ ఇన్ ఆర్మూర్ బీజేపీ జెండా ఫస్ట్ టైం ఎగిరేసింది. దట్ వాజ్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ రాకేష్ రెడ్డి గారు. కానీ దానికి మనం ఒక మాట ఇచ్చాం, మన వల్ల అభివృద్ధి జరుగుతుంది ఆ గ్రామాల్లో, ఆ కాన్స్టిట్యున్సీలో. ఆ మాట పైన నిలబడి ఉన్నారు తను. ఇవాళ మీరు చూస్తే ఎంత అసలు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అక్కడ. నో కరప్షన్, నో రౌడీయిజం, నో గుండాయిజం. ఇప్పుడు మొన్ననే మనము గవర్నమెంట్ దగ్గర అడిగి ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 CR వర్త్ స్కూల్ మనం శాంక్షన్ చేయించుకున్నాం. అసెంబ్లీలో ప్రతి ఒక్కరు గల్ఫ్ కార్మికులు, మా దగ్గర నుంచి గల్ఫ్ కార్మికులు ఎక్కువ, మన గల్ఫ్ కార్మికుల కోసం గొంతు
ఎత్తే ఒకే ఒక లీడర్ పైడి రాకేష్ రెడ్డి గారు. చిన్న చిన్న విషయాలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎంత వర్స్ట్ ఫేజ్లో వాష్రూమ్స్ ఉన్నాయి అన్నది కూడా క్లియర్గా ఒక బిగ్ స్క్రీన్లో ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన మనిషి తను. అంటే ప్రతి పేదవాడి గొంతు నేనై ఉండాలి అని అనుకున్నారు ఆయన, అదే అవుతున్నారు ఇవాళ. వెరీ ప్రౌడ్. ఇవాళ మాకు బిఫోర్ పాలిటిక్స్ డాడీతో స్పెండ్ చేసిన టైం చాలా ఎక్కువ. ఇప్పుడు మేము చాలా తక్కువ చూస్తాం నాన్నని. అప్పుడప్పుడు ఫస్ట్లో అనిపించేది, అరే రాజకీయంగా పోయినాక నాన్న చాలా దూరం అవుతున్నారు, బాగా బిజీ అయిపోయారు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఒక్క కుటుంబం కోసం తను ఆలోచించలే, కాన్స్టెన్సీ అంతా తన కుటుంబం అని ఆలోచించారు. సో తన పని ఇవాళ ఉట్టి మా కోసం కాదు, తను ఏది చేసినా వేల మంది కోసం, ఆ లక్షల మంది కోసం. సో మాకు అది చూసినప్పుడు ఆనందం వేస్తుంది. ఎంతోమంది ఇంటికి వచ్చి నాన్నని మీరు చేయడం వల్ల ఇది అయింది అది అయింది అని హ్యాపీగా ఫీల్ అయ్యి దే అప్రిషియేటెడ్. అప్పుడు అనిపిస్తుంది, అరే నాన్న ఇవాళ చేస్తున్న వర్క్, దట్ బ్లెస్సింగ్స్ విల్ గో నో వేర్. ఓకే, రాకేష్ రెడ్డి గారు చాలా బాగా మాట్లాడతారు, దాన్ని కాదనలేం. కానీ ఒక్కోసారి ఆయన చేసే కామెంట్స్ అనేవి మిస్ఫైర్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య సోనియా గాంధీ గారి మీద చేసినవి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి. ఏకంగా అంకాపూర్కి కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి ధర్నా చేసే పరిస్థితులు కూడా తీసుకొచ్చాయి. పోలీసులు కూడా ఎంటర్ అయ్యారు. అసలు నిన్న మొన్న జరిగిన విషయాల్లో ఏం జరిగింది? ఆయన మిస్ఫైర్ అయినాయి కామెంట్స్ అని నేను అనుకోనండి. మిస్ఫైర్ ఎప్పుడూ అవ్వలే. కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఆన్ స్క్రీన్ ఏదో ప్రెజెన్స్ కావాలని ఆయన కమెంట్స్కి ఇంకేదైనా ఆపోజిట్గా ఏదో మాట్లాడారు. ఆయన ఎప్పుడైనా ఆయన ఏమన్నారు అన్నిటికీ పెట్టినట్టు మీరు జనరల్గా ప్రతిదానికి ఏమైపోతుందంటే ఇందిరమ్మ చీరలు ఇట్లా ఇప్పుడు పొలిటికల్గా ఐ షుడ్ నాట్ టాక్ హియర్, బట్ యూ ఆస్డ్ మీ, ఐఎమ్ టెల్లింగ్. ఆ రోజు కూడా తను చెప్పింది ఏంది, ఇలానే అన్నారు వాళ్ళు, ఇంకా పేరు పెట్టకండి అన్నారు అంతే. వీళ్ళు దాన్ని ఇంకాస్త పెద్దగా చేశారు. ఆయన ఒక లైన్లో ఈ పేరు వాడకండి సార్, కొద్దిగా మంచి పేరు ఏదైనా పెడదాం అని చెప్పారు. వీళ్ళు మా మేడం పేరుతో ఇలా పెట్టొద్దన్నారని వీళ్ళే ఇంకాస్త దాన్ని పెద్దగా చేసుకొని వాళ్ళే ఇంకొద్దిగా ఎక్కువ చేశారు తప్ప తనేం అనలేరు. తను చెప్పింది ఒకటే, తను అన్నింది ఒకటే, అన్నిటికీ ఆ పేరు పెట్టకండి, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి పెడదాము అని ఒక లైటర్ నోట్, అంటే ఒక జోక్ లాగా చెప్పారు అంతే. దాన్ని వాళ్ళంత పెద్దగా భూతద్దంలో పెట్టి చూస్తారని నేను అనుకోను. అండ్ సెకండ్ పాయింట్, మీరు ఇప్పుడు అడుగుతుంది నిన్న మొన్న మా ఇంటి దగ్గరకు వచ్చిన జనాలు అని అంటే, వాళ్ళు ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఏదో ఒకటి, ఇప్పుడు కరెంట్ ఎమ్మెల్యే పైన ఏదో చల్లాలి బురద అని వాళ్ళు చల్లి ఏదో హామీలు నెరవేర్చలేదు అనేదో టాపిక్ పైన వద్దాము అని అనుకుర్రు. మరి ఆ లెక్కన హామీలు అంటే కాంగ్రెస్ ఇస్తే మనం హామీలు నిలబెడతాం. రూలింగ్ పార్టీ ఉండింది కాంగ్రెస్. ఫండ్స్ మనకు వీలైనంత ఫండ్స్ తీసుకొచ్చి ఇప్పటికే ఎల్ఓసిస్ కానీ కళ్యాణ లక్ష్మిలు కానీ, నాన్నగారు ఇప్పుడు అంకాపూర్లో ఒక 90 ఇల్లులు అన్ఫినిష్డ్ ఉంటే తను అవి దగ్గరుండి చేయించుకొని మరీ రిలీజ్ చేశారు. ఊర్లలో ఇంకెక్కడెక్కడ ఏమేమి అవసరమో తనతోటి ఏది కుదురుతుంది అసెంబ్లీలో మాట్లాడి రేవంత్ రెడ్డి గారితో చేయించుకున్నారు. కానీ వీళ్ళు ఏదో అనాలి అని చెప్పి అభివృద్ధి చేయలేదని పర్సనల్గా ఏదో అటాక్ చేద్దామని ఇంటిపైన అలా చేశారు. ఇప్పుడు నాన్నగారు ఒకటే అన్నారు, అప్పుడు రేవంత్ రెడ్డి గారినో ఎవరినో అనలే, ఇప్పుడు మీరు నన్ను ఒక్క ఎమ్మెల్యేని మీరు ఇది చేయలే అది చేయలేదు అన్నీ చేశాక అంటే, ఇంత అభివృద్ధి చేశాక అంటే, మరి సీఎం గారు అయితే చాలా చేయలేదు ఆ విషయంలో. 119 నియోజకవర్గం నుంచి అందరూ వచ్చి మాకు చేయలేదని సీఎం గారి మీద పడితే ఎలా ఉంటుంది అని ఒక క్వశ్చన్ రేస్ చేశారు. ఎవరిని మీరు కాంగ్రెస్ వాళ్ళు మా మీద బీజేపీ వాళ్ళని అందరిని ట్రై చేస్తున్నారు, మరి స్టేట్లో ఉంది గవర్నమెంట్ మీది, మీరు చాలా దగ్గర రూలింగ్ ఉన్నారు, జనాలు వస్తే ఎలా, మీ పరిస్థితి ఎలా, మీ మెడలోకి వెళ్ళి చైన్ లాక్కెళ్తారు మరి అప్పుడు అని చెప్పారు అంతే. ఎందుకంటే చైన్ ఇస్తామని ఇవ్వలే, స్కూటీ ఇస్తామని ఇవ్వలే, మరి కాంగ్రెస్ లీడర్ల మెడలకి వెళ్ళి లాగాల. ఆయన ఏది చెప్పినా ఆయన ఏదో ఆవేశంలో ఏదో చెప్తారని అస్సలు అనుకో, ఆయన ప్రతీది కరెక్ట్గా చెప్తాడు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకు తెలుసు, ఎవరి కోసం మాట్లాడుతున్నారో ఆయనకు తెలుసు. ఆయన పేదవాడి గొంతు. రాకేష్ రెడ్డి ఈజ్ నథింగ్ బట్ ఒక పేదవాడి గొంతు. తను ఏది కూడా తన కోసమో తన కుటుంబం కోసమో కమర్షియల్ కోసం ఇవాళటి వరకు ఏ గడప తొక్కలే, ఏ లీడర్ని అడగలేదు, ఆయన ఎవరిని అడగరు కూడా. ఆయన అలాంటి పర్సనాలిటీ. ఆయన మీద అనే అంత సినిమాలు ఆ ముందు మాట్లాడే వాళ్ళు ఆయన అర్హత కాదు. అదే అంటారు చూడండి, నుమిస్తే ఆకాశం పైన మన మీదే పడుతుంది అన్నట్టు, తన ఆకాశం వీడు కింద ఉన్నవాడు డిసైడ్ చేసుకోవాలి ఏం చేయాలి అన్నంత. పాలిటిక్స్లో ఆరోపణలు విమర్శలు అనేవి కామన్. సరే, ఎమ్మెల్యేగా ఉన్న రాకేష్ రెడ్డి గారు వాటన్నిటిని తీసుకుంటారు, సమాధానం చెప్తూ ఉంటారు. కానీ వారి కూతురైన మీ మీద కూడా కొన్నిసార్లు వస్తూ ఉంటాయేమో కొన్ని విమర్శలు, వాటిని మీరు ఎలా ఫేస్ చేస్తుంటారు? ఒక్కటి స్వరూపగా మన పేరెంట్స్తో పాటు లెగసీ అంటారు. లెగసీ అంటే వాళ్ళు వెనుకొచ్చే ఆస్తులో లేకపోతే పదవిలో కాదు, ప్రతీది
మంచి చెడు రెండు వస్తాయి దాంట్లో. ఇప్పుడు చెడు వచ్చినా అంతే రియాక్ట్ అవ్వాలి, మంచి వచ్చినా అంతే రియాక్ట్ అవ్వాలి. అయినా యాజ్ ఎ ఫ్యామిలీ నేను కానీ మా ఇంటి వాళ్ళు కానీ అంత ఇన్వాల్వ్ కామ్ డాడీతో. ఇట్స్ ఓన్లీ డాడీ. విన్ అవ్వకముందు మా అందరి ఇది ఉండింది, ఒక్కసారి విన్ అయినాక తన పని తనే చేసుకుంటారు. ఎప్పుడు కుటుంబం ఏ విషయంలో కూడా ఇంటర్ఫియర్ అవ్వం. ముందు నుంచి కూడా వీఆర్ వెరీ గుడ్ కంఫర్టబుల్ ఫ్యామిలీ. మాకు ఇవాళ రాజకీయంతో లాభం కన్నా నష్టమే ఎక్కువ వచ్చిందని నేను అంటాను. ప్రైవసీ పోయింది, అన్నీ పోయాయి. ముందు నుంచి వీఆర్ కంఫర్టబుల్. సో మేము అందులో తిరిగి మేమేదో సంపాదించాలి అనే మనుషులం కాదు కాబట్టి ఎప్పుడైనా చాలా దూరంగానే ఉంటాం మేము. కానీ మా కార్యకర్తలకు దగ్గరగా ఉంటాం, ఎందుకంటే వాళ్ళు మోర్ దెన్ కార్యకర్తలు, వాళ్ళు మా ఫ్యామిలీ. వాళ్ళతో తప్ప ఇన్ జనరల్ పవర్తో మేము దగ్గర ఉండం. యాజ్ ఏ ఎమ్మెల్యే, ఇప్పుడు నేను డాడీ ఎమ్మెల్యే అయ్యాక ఇన్ని 3 yearsలో హార్డ్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా కారు ఎక్కుంటాను. ఏ అఫీషియల్ మీటింగ్స్కి కానీ దేనికి వెళ్ళాం. అసలు మాకు పవర్కి చాలా దూరంగా ఉంటాం. మాకు మా కార్యకర్తలకు ఎప్పుడు దగ్గరగా ఉంటాం. దే ఆర్ మై ఫ్యామిలీ. డాడీకి వాళ్ళెంతనో మాకు వాళ్ళంతే, అంతే ప్రేమ వరకే. కానీ పవర్ వరకు మేము ఎప్పుడు వెళ్ళాం. విమర్శలు ఇవన్నీ ఇప్పుడు ఆయన ఈ ఫీల్డ్లోకి వస్తున్నాడన్నప్పుడే ఫ్యామిలీ డిసైడ్ అయ్యాం. ఈవెన్ తను చాలా మంచి పొజిషన్లో ఉండే పర్సన్, ఆయననే ఇవన్నీ తట్టుకోగలుగుతున్నప్పుడు మనము ఎంతవరకు అని అంతే. రాకేష్ రెడ్డి గారి వ్యాపార సామ్రాజ్యానికి ఆల్రెడీ వారసురాలిగా మీరున్నారు. మరి రాజకీయాల్లో కూడా రాబోతున్నారా? ఆయన వారసురాలు మీరే అనుకోవచ్చా? ఒకటి వారసత్వం అనేది నేను అలా అనను. నా పనిని బట్టి రావాలి ఏదైనా. నేను ఒకరి కూతురు అని రాకూడదు స్వరూప. అలా వస్తే మేబీ అది మంచిదే ఉండొచ్చు, కానీ ఐ మైట్ నాట్ ఫీల్ ప్రౌడ్. నాన్నగారు కూడా గర్వంగా ఏం ఫీల్ అవ్వరు. నా పనిని మెచ్చుకొని ఎవరైనా రేపు ఏదైనా ఆఫర్ చేస్తే అది నేను యాక్సెప్ట్ చేయగలుగుతాను. పలానా వాళ్ళ కూతురు అని నన్ను ఆఫర్ చేస్తే నేను యాక్సెప్ట్ చేయలేను. ఐ వాంట్ మై ఓన్ ఐడెంటిటీ. ఆయన కూతురు అని చెప్పుకోవడానికి ఎంత ప్రైడ్గా ఫీల్ అవుతానో, రేపు ఏ పనైనా నేను చేసే పనిని బట్టే నాకు ఒక పదవి రావాలి. డీలిమిటేషన్, విమెన్ రిజర్వేషన్, ఇలా ఎన్నో ఆపర్చునిటీస్ మనకి కళ్ళెదురే కనిపిస్తూ ఉన్నాయి. ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా కంటెస్ట్ చేసే అవకాశం వస్తే దాన్ని వదులుకోకుండా ముందుకెళ్తారా? ఫస్ట్ థింగ్ అది వచ్చినప్పుడు చూద్దాం. సెకండ్ థింగ్, నాకు ఇప్పుడే రైట్ నౌ ఐఎమ్ వెరీ బిజీ విత్ బిజినెస్ అండ్ మై ఫ్యామిలీ థింగ్. సో రైట్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ బిగ్గర్ ప్లాన్స్. కాకపోతే అవకాశం వచ్చి పార్టీ కానీ నాన్న కానీ అడిగినప్పుడు ఐ వుడెంట్ సే నో. కానీ డిపెండ్స్ ఆన్ ద సిచ్యుయేషన్. అది రాజకీయంలో ఉన్నా లేకున్నా ఒకటైతుంది. నా జనాలకి నిజామాబాద్ ఏరియాలో నేను ఎప్పటికీ ఐ విల్ ఫీల్ దే ఆర్ మై ఫ్యామిలీ. అది నేను రాజకీయంలో డాడీ వెనుకుంటానా ముందుంటానా సెకండరీ. వాళ్ళు ఎప్పుడు మా మనుషులే. నాకు ఎప్పుడు వాళ్ళ దగ్గరగా ఉంటారు, వాళ్ళకి నేను ఉంటాను. అది రాజకీయంగానా, బిజినెస్ గానా, హ్యుమానిటేరియన్ వర్క్స్ త్రూ గానా, నా ఎన్జిఓ వర్క్స్ త్రూ గానా, రూరల్ ఎంప్లాయ్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇలా చాలా చేస్తున్నాను. అది ఏదో ఒక విధంగా వాళ్ళతో కనెక్టెడ్ ఉంటే ఐ విల్ బీ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ పర్సన్. నాకు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, ఊర్లో ఉన్నప్పుడు, అందరు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఐ ఫీల్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ మీ. అట్లా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా, అలాగే పాలిటిక్స్‌లో మీరు చాలా బిజీగా ఉన్నారు. మళ్ళీ ఇంకా ఈ కొత్తగా అంకాపూర్ స్పైసెస్ ఏంటి? నాకు ఇది ఒక మంచి ఉద్దేశంతో పెట్టాను స్వరూప గారు, డబ్బు కోసం అయితే కాదు. ఎందుకంటే మనకున్న బిజినెస్ స్కేల్స్తో కంపేర్ చేస్తే ఇది ఒక చిన్న బేబీ నన్ను అడుగు. కానీ ప్రతిదీ చిన్నది పెద్దదని మనం చూడలేం, దాని వెనక కాస్ట్ చూడాలి. మా ఏరియా నుంచి అంతా రైతులే, మెయిన్ 99% రైతులు. అలాంటి గ్రామాల నుంచి పిల్లలందరూ అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు. ఓకే, అండ్ అక్కడ కంఫర్టబుల్ ఉందని రిటర్న్ రావట్లేదు కూడా. సో రేపు ఈ భవిష్యత్తు ఏంటి? అబ్రాడ్ కాకపోయినా అట్లీస్ట్ హైదరాబాద్ అన్న పోవడానికి రెడీగా ఉన్నారు, కానీ వ్యవసాయంకి సంబంధించి ఏమి చేయడానికి లేదు. సో నేను ఒక ఇన్స్పిరేషన్ అవుదాము రైతులకి, వాళ్ళ పిల్లలకి. అదొకటి. ఇప్పుడు నన్ను చూసి ఈ 3 yearsలో నేను ఎస్టాబ్లిష్ చేశాక మోర్ దెన్ 10 to 15 brands ఆర్ ఆన్ బోర్డ్ ఫ్రమ్ అవర్ విలేజ్. చుట్టుపక్కల ఊర్లో నుంచి ఒక 30 ఏళ్ళ లోపున్న వయసు అమ్మాయిలు, అబ్బాయిలు ఎంతోమంది చిన్న చిన్న బ్రాండ్స్, మా ఊరు పేరు, పక్క ఊరు పేరు, ఇంకేదో నిజామాబాద్ పేరు, అది ఇది పెట్టేసి చిన్నగా ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో వాళ్ళ ఫాదర్ని, మదర్ని చూపించుకుంటూ దే ఆర్ డూయింగ్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మై అచీవ్మెంట్ ఇస్ దట్. ఐ వాంటెడ్ నాకు ఆ నెక్స్ట్ జనరేషన్కి వ్యవసాయం అన్నది ఒక ప్రైడ్గా తీసుకోవాలి. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ ఎక్కడి నుంచి అయినా వస్తాయి. అది ఓన్లీ హైదరాబాద్లో ఉండి బట్టలు అమ్ముతేనో, షూస్ అమ్ముతేనో, బంగారం అమ్ముతున్నా కాదు. మన పేరెంట్స్ ఇంత కష్టపడుతున్నప్పుడు నాణ్యమైన ఫుడ్ని మనం ఇవ్వగలుగుతాము అన్నది ఒక ప్యాకెట్లో నువ్వే వేసి అమ్మితే
ఎంతో నేను ఆ చేంజ్, ఆ ఆంటర్ప్రినర్షిప్ చేంజ్ తెద్దామన్న థాట్తో అంకాపూర్ స్పైస్ వచ్చింది, అంతే తప్ప దాన్ని ఏ బిజినెస్ కోణంతో చూడను. అది ఇట్స్ మై హార్ట్ ఐ వుడ్ సే. ఇంకా మిగతా బిజినెస్లు అన్నీ నేను బ్యాంక్లో బ్యాలెన్సెస్ ఎలా ఉన్నాయని చూస్తాను, ఈ బిజినెస్ మటుకు ప్యూర్లీ ఫ్రమ్ మై హార్ట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు అంటే ఇవాళ చాలామంది పిల్లలు నన్ను చూసి ఆ ఇన్స్పిరేషన్గా దే ఆర్ టేకింగ్ ఇట్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ తెలంగాణలో ఉమెన్స్ నుంచి స్పైసెస్ ఇండస్ట్రీని ఫస్ట్ ఉమెన్ టు రిప్రజెంట్ స్పైసెస్ ఇండస్ట్రీ ఇన్ రీటైల్ మార్కెట్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. పులి బిడ్డ కూడా పులిలాగే ఉంటుంది. రాకేష్ రెడ్డి గారికి తగిన కూతురు అనిపించుకుంటున్నారు. మీకు కూడా రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉంటుందనే అనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ సుచరిత గారు. Thank you very much, Swarupa Garu, and thanks for Suman TV viewers for having me on your